నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను రీనా. ఇక జెండా అజెండాలు పక్కన పెట్టి బీసీ బిల్లులకు సహకరించాలని అన్నారు సీఎం రేవంత్. బీసీ కోటాపై పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీని కలుద్దామని అన్నారు. 42% రిజర్వేషన్ల అమలుకు తాను నాయకత్వం వహిస్తానని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీ నేతలు ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని అన్నారు. మరి పార్లమెంట్ సమావేశాల్లోనే కోటా ఆమోదం పొందేలా పోరాడదామని అన్నారు. మనమంతా కలిసికట్టుగా ఉన్నామని సంకేతం ఇవ్వాలని అన్నారు రేవంత్. బీసీ జనాభా 56% అని కులగణనలో తేల్చామని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004-2019 ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయినని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం తేల్చి చెప్పారు. ఉగాది నుంచి రాష్ట్రంలో P4 విధానం అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా P4 అమలు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తినా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఈ సమావేశంలో భాగంగా రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు చంద్రబాబు. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే ఢిల్లీకి పంపే మూటలు లెక్కలు చెబుతున్నాడన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ తయారైందన్నారు. మీడియా చిట్చాట్లో రేవంత్ సర్కార్కి చురకలంటించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ కామెంట్స్ ని ఎందుకు ఖండించడం లేదన్నారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే ఎలా శిక్షిస్తారో రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన అవుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు కేటీఆర్. ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు ఎందుకని నిలదీశారు. తెలంగాణ మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణంలో బీఆర్ఎస్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మిర్చి పంటకు వెంటనే 25,000 గిట్టుబాటు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎండు మిర్చిలతో తయారు చేసిన దండలను ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైతే ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాలకు 25,000 గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్వీ నాయకులు తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడే 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ అరుణ ఇంట్లో అఘంతకుడు చొరబడిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఘటన జరిగిన తీరు, తన అనుమానాలపై వివరణ ఇచ్చారు. దీంతో భద్రత పెంచుతామని డీకే అరుణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భద్రత పెంచాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. చొరబాటుపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తన ఫోన్ లిస్ట్ను చెక్ చేయండి, రెస్పాండ్ కావడం లేదన్నారు. ఎమ్మెల్యేకు స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అన్నారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువను తవ్వి తమ పంట పొలాలకు నీరు అందించాలని 4 గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్ చేగుంట జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామ సమీపంలోని చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై మెదక్ జిల్లా చేగుంట మండలానికి చెందిన కసాన్పల్లి, పోతాన్పల్లి, మార్చిన్పల్లి, పెద్ద శివనూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి తమ గ్రామాలకు నీరు రాక తమ పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఎంపీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ శాఖ నుంచి కాలువ తవ్వి తమ పంట పొలాలకు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇంటి పన్నులు, పంపు బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వారి నుంచి చెత్త ట్రాక్టర్లతో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కొత్తగూడెం మున్సిపల్ అధికారులు వినూత్న రీతిలో పన్నులు వసూలు చేస్తున్నారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో బిక్కలాల్ ఎస్టేట్ వారి మున్సిపల్ పన్నులు పెద్ద మొత్తంలో బకాయి పడిన నేపథ్యంలో దుకాణం ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమే కాకుండా చెత్త ట్రాక్టర్లను నిలిపి పన్ను చెల్లించాలని మైక్ అనౌన్స్మెంట్తో ఊదరగొడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ అధికారి మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో పన్నులు బకాయి ఉన్న వారి వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని కోరుతున్నామని, పట్టించుకుని వారిని మొండి బకాయిదారులకు మైక్ అనౌన్స్ ద్వారా పన్నులు చెల్లించాలని రెడ్ నోటీస్ ఇస్తున్నామని తెలిపారు. 1,60,00,000 మున్సిపల్ పన్నులు వసూలు చేస్తే ప్రభుత్వం ద్వారా 5th ఫైనాన్స్ గ్రాంట్స్ వస్తాయని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని రైతులు ఆందోళనకు దిగారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే బోనస్ ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ సుజాత్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలో భాగంగా రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపిన ప్రభుత్వం రైతుల వద్ద ఐకేపీ సహకార సంఘం సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ రోజు వరకు 50% రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేయలేదని అన్నారు. నెలల తరబడి రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తికి సీఎం జ్ఞాపికను అందజేసి సన్మానించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని మల్లన్న జాతర ఉత్సవాలు 3 రోజులు అంగరంగ వైభవంగా జరిగాయి. మల్లన్న ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల భాగంగా మల్లన్న స్వామి బోనాలను వైభవంగా సమర్పించారు. సుమారు 60,000కు పైగా బోనాలతో భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి మల్లన్న స్వామికి సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణం డప్పు చప్పులు మేళతాళాలతో మారుమోగింది. వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో మెట్పల్లి, కోరుట్ల పోలీసులు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు తగ్గుముఖం పట్టాలని పోలీస్ స్టేషన్లో ప్రతి ఏటా దేవుడికి పూజలు చేస్తుంటారు జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దక్షిణ విజ్ఞాత్రలో పోలీస్ స్టేషన్ ను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు సందర్శించగా పోలీసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డీఎస్పీ రఘుచందర్, స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలో కొమ్ము తిరుపతి అనే రైతు 10 లక్షలతో బావి తవ్వించగా నీళ్లు పడడంతో తనకున్న 4 ఎకరాలలో వరి పంట వేశారు. నెల రోజులుగా నీళ్లు అడుగంటడంతో సైడ్ బోరు కూడా వేయించిన ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేది లేక వరి పొలాన్ని గొర్రెల మీదకు వదిలేశాడు. ధర్మారం గ్రామం పక్కనే ఉన్న మల్కపేట రిజర్వాయర్ 0.75 స్టోరేజ్లో నీళ్లు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రిజర్వాయర్ నుండి వచ్చే ఎడమ కుడి కాలువలను పూర్తి చేస్తే రైతులకు కొంచెం బాసటగా ఉంటుందని రైతులు కోరుకుంటున్నారు. పొలాలు ఎండిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరారు. చేనేత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర చేనేత కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చేనేతలకు బడ్జెట్ లో 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడగ వెంకట నారాయణ మాట్లాడుతున్న ఎన్నికల ముందు చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, సొసైటీలకు ఆప్కో ద్వారా బకాయిలు తీర్చడానికి నిధులు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కేవలం 138 కోట్లు కేటాయించి ఇచ్చిన హామీలు విస్మరించారని విమర్శించారు. ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ యాదవ్ చేనేతల ఆత్మహత్యలు, వలసల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రాజుల మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కలిశారు. ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉంటున్న రాపాక టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శివ కళ్యాణంలో పెద్ద ఎత్తున జోగినీలు శివ పార్వతులు ట్రాన్స్జెండర్స్ పాల్గొని ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం రోజున రాజన్న సన్నిధికి వచ్చి కళ్యాణ సమయంలో శివుణ్ణి పెళ్లి చేసుకున్నట్లు భావించి జీలకర్ర బెల్లం పెట్టుకుని అక్షింతలు చల్లుకుంటారు. ప్రతి సంవత్సరం శివ కళ్యాణం నాడు సాక్షాత్తు శివుణ్ణే పెళ్లి చేసుకున్నట్లు భావించుకోవడం తమకు వరంగా వస్తుందని పలువురు తెలిపారు. ఈసారి సైతం స్వామివారి కళ్యాణంలో పాల్గొని శివుణ్ణి పెళ్లాడి తన్మయంతో పొందారు. ఇక శివ కళ్యాణ మహోత్సవంలో లవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభం వద్ద వృషభ కళ్యాణం, ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దేవాలయం ముందు ఎదుర్కోళ్ల కార్యక్రమం జరిగింది. అనంతరం దేవాలయం గెస్ట్ హౌస్ ముందు శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వర స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారి రథాన్ని లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దయతో ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు శ్రీ రామలింగేశ్వర స్వామి కృప పాత్రుడనై ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగిరెడ్డి, ఆలయ చైర్మన్ రమ్య రామలింగారెడ్డి, గాంధీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు, చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి స్వామివారికి నగదు రూపంలో 1,75,00,000 రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. అత్యంత భద్రతా నడుమ జరిగిన లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో మూర్తి తెలిపారు. కదిరిలో ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా సూర్య చంద్రబాబు అలంకార ఉత్సవం నిర్వహించారు. స్వామిని ప్రత్యేక అలంకారంతో శోభయమానంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో ఉదయం ఆదిత్యుడి అలంకారంతో సూర్యకోడి తేజస్సుతో స్వామివారు తిరువీధుల్లో విహరించారు. సాయంత్రం కలువరేడు చంద్రుడి అలంకారంతో శ్రీవారు సుందరంగా కనిపించారు. దీంతో ఒకే రోజు 2 అలంకారాలతో భక్తులను కనువిందు చేశారు. పురవీధుల్లో స్వామివారిని మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. ఉత్సవ ఆద్యంతం గోవింద నామస్మరణతో తీరవీధులు మారుమోగాయి. భగవంతుని సేవకు పుర ప్రజలు, దూర ప్రాంత ప్రజలు తరలొచ్చి పత్రం, పుష్పం, ఫలం, నారికేలలతో పూజలు చేశారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ స్వామివారిని దర్శించుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ జిల్లా డీఈఓ షేక్ షంషిద్దీన్ అన్నారు. పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,800 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ఇందుకోసం 161 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కర్నూలులో 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 40,766 విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా వీరి కోసం 172 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అధికారులు విధించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుంది.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా మొదలయ్యాయి. 53 పరీక్షా కేంద్రాల్లో 9,813 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరైనా పరీక్షా కేంద్రాల వద్ద అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీఎస్పీ మెయిన్ హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉప విద్యాశాఖాధికారి గంగాధర్ తెలిపారు. మాస్ కాపయింగ్ జరగకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళంలో 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెల 31 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలో 149 కేంద్రాల్లో 10th పబ్లిక్ పరీక్షలు జరుగుతుండగా 28,948 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపితే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణానికి అవకాశం కల్పించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పుట్టపర్తిలో గ్రామ దేవత సత్యమ్మ దేవాలయంలో విద్యార్థినులు పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. జిల్లా వ్యాప్తంగా 104 సెంటర్లలో 449 పాఠశాలలకు సంబంధించిన 22,295 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు 780 మంది ఓపెన్ 10th విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మాస్ కాపయింగ్ ఎక్కడ జరగకుండా 6 ప్లేయింగ్ స్క్వాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. వీరు నిర్విరామంగా ఎగ్జామినేషన్ సెంటర్లు తిరుగుతూ సక్రమంగా పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని జిల్లా విద్యాధికారి కృష్ణప్ప తెలిపారు. పుట్టపర్తి మండలం పెడపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మరుగుజ్జు విద్యార్థిని చిన్ని పరీక్ష రాయడానికి పుట్టపర్తికి వచ్చింది. చిన్నిని తండ్రి ఎత్తుకుని రావడంతో చంటి పిల్లల ఉన్న మరుగుజ్జుని అందరూ ఆశ్చర్యంగా చూశారు. మరి ఈ అమ్మాయి 10వ తరగతా అంటూ గుసగుసలాడారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థిని చూసి ముక్కున వేలు వేసుకుని మిన్నుకుండిపోయారు. కృష్ణా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా 5 ఫ్లయింగ్, 52 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య సిబ్బందిని మండల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో సాగునీరు అందక వరి చేను ఎండుతున్నాయి. సమాచారం తెలుసుకుని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. మల్కాపురంలో ఎండిన వరి చేలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దు, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలోని రైతులు రబీ సీజన్ కోసం వేసుకున్న దాదాపు 50 ఎకరాల వరి పంటకు ధవళేశ్వరం ఆనకట్ట నుంచి వచ్చే సాగునీరు అందలేదని, దీని ప్రభావంతో వరి చేలు ఎండిపోవడం బాధాకరమన్నారు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనలో కనీసం తూములు, మరమ్మతులు గానీ కాలువల ప్రక్షాళన గానీ చేపట్టకపోవడం వల్ల ధవళేశ్వరం నుంచి వచ్చే నీటిని టేల్ ఎండ్లో ఉన్న ఈ మల్కాపురం గ్రామానికి ఈనాడు సాగునీరు అందక రబీలో వేసిన వరి చేలు ఎండిపోయాయని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు గ్రామంలో ఉన్న గుడిసెవాసులకు విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఏటూరు నాగరం ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య, సిపిఎం నాయకులు, వాజేడు గుడిసెవాసులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై బీసీ సంఘం నాయకులు మండల విద్యా అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భోజన పద్ధతిలో సరైన ఏర్పాట్లు చేయాలని, భోజన నాణ్యతను రుచికరంగా వారు వండాలని వారు విజ్ఞప్తి చేశారు. పలు గ్రామాల్లో భోజన ప్రమాణాలు పాటించడం లేదని, పాఠశాలల్లో శానిటేషన్ కూడా సమస్యలు కూడా ఉన్నాయని వినతి పత్రంలో వివరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షుడు కత్తి రమేష్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ బోర్డులను ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన కమిటీ వివరాలు తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ నాయకులు ఎడ్ల వెంకటేశ్వర్లు, ఎగ్గడి సతీష్, అంబేద్కర్ సంఘం నాయకులు బొత్సు కరుణాకర్లు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ కాలువ ద్వారా భూముల్లోకి నీరు తీసుకురావాలని దుబ్బాక తహసీల్దార్కు దుబ్బాక పట్టణ రైతులు వినతి పత్రం అందించారు. అనంతరం రైతు కమిటీ అధ్యక్షుడు చెక్కపల్లి రాజుమల్లు మాట్లాడుతూ మల్లన్న సాగర్ కాలువ నీళ్లు దుబ్బాకలోని కొన్ని గ్రామాలకు వస్తున్నాయి. దుబ్బాకకు కన్నతల్లిగా ఉన్న పెద్ద చెరువుకు నీళ్లు రాకపోవడం బాధాకరమైన విషయమన్నారు. పెద్ద చెరువుకు నీళ్లు రాకపోవడంతో దాదాపుగా 1500 ఎకరాలు బీడు భూమిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. భూగర్భ జలాలు అడగంటిపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల ద్వారా నీళ్లు విడుదల చేయడం వల్ల 1500 ఎకరాలు సాగులకు వస్తాయని చెప్పారు.
మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరైంది. రేవతి తన్వి యాదవ్కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 25,000 రూపాయల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. కడప కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎదుట యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. పెట్రోల్ డబ్బాను లాక్కుని పోలీసులు అతనిని బయటకు తీసుకువెళ్లారు. చాపాడుకు చెందిన విశ్వనాథ్ రెడ్డి తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించాడు. చికిత్స సమయంలో DMHO నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.